హలో వ్యూయర్స్, తెలంగాణలో 15/12/2024లో గ్రూప్ 2 ఎగ్జామ్ జాగ్రఫీలో వచ్చేసి దాదాపుగా ఒక 19 ప్రశ్నలు అనేటటువంటివి రావడం జరిగింది. అయితే గతంలో వచ్చేసి ప్రశ్నలకి ఇప్పుడు ఈ పేపర్లో వచ్చినటువంటి దానికి గాన చూసినట్లయితే చాలా వరకు వచ్చేసి తేడా అనేది కనిపిస్తుంది. ఈ పేపరు గతంలో జరిగినటువంటి 10 ఏళ్లలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్తో కంపేర్ చేస్తే చాలా బాగా అద్భుతంగా వచ్చేసి బాగా చదివిన వాళ్ళకి వచ్చేసి ఈ పేపర్ చాలా అనుకూలంగా వచ్చేసి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దీంట్లో అడిగినటువంటి ప్రశ్నలు అవి ఏ రకంగా వచ్చేసి అడిగాడు ఏమిటి అనేటటువంటిది వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రమ్ ది బిగినింగ్ కాడ నుంచి ఇంపార్టెంట్ అనేది ఏం లేదు, అన్నిటి మీద అవగాహన ఉండాలి, అన్నిటి మీద మనం కొంత నాలెడ్జ్ అనేటటువంటి సంపాదించాలనేటటువంటిది ఉంది. ఆ రకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇంపార్టెంటు, 5 రూపాయలకే క్వశ్చన్ బ్యాంకు, ఎంసీక్యూలు ఇవన్నీ వచ్చేసి చదవడం వల్ల మేలు కంటే కూడా కీడు అనేటటువంటిది ఎక్కువ జరిగిందని చాలామంది స్టూడెంట్స్ ఈరోజు భావించడం జరుగుతుంది. అందువల్ల ప్రతి దాని మీద ప్రతి అంశం మీద మనకి ఎంత అవగాహన అనేటటువంటిది వచ్చేసి ఉంటే అంత మంచిది అనేటటువంటిది ఈ ఎగ్జామ్స్ తెలియజేస్తూ వచ్చేసి ఉన్నాయి. దీంట్లో కానీ చూసినట్లయితే మనకి ఫస్ట్ జాగ్రఫీలో వచ్చేసి అంటే మనకి ICAR అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటటువంటిది వివిధ ప్రాంతాల్లో ఏమవుతుందంటే వచ్చేసి టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం అంటే పంటల యొక్క అభివృద్ధి కోసం కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినటువంటి వాటిలో మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద వచ్చేసి అడిగాడు. ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ అనేటటువంటిది ఎక్కడుందంటే వచ్చేసి మనకి నాగపూర్లో వచ్చేసింది. తర్వాత సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే వచ్చేసి కటక్ అంటే ఒరిస్సాలో వచ్చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వచ్చేసి వారణాసి ఉత్తరప్రదేశ్లో వచ్చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ వచ్చేసి మనకి లక్నోలో వచ్చేసింది. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సిమ్లాలో వచ్చేసింది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఏదంటే వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది వచ్చేసి నాగపూర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 అనేటటువంటిది ఆన్సర్ అనేటటువంటిది. ఇది మీకు గానా చూసినట్లయితే ఇండియన్ జాగ్రఫీలో అంటే పుస్తకంలో నుంచి వచ్చిందని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రశ్నల సరళి అదే రకంగా వచ్చేసి మీరు మోసపోకుండా సరిగా వచ్చేసి చదవడానికి మాత్రమే వచ్చేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీటిలో మీకు చూసినప్పుడు 214-15 పేజీలు ఇండియన్ జాగ్రఫీలో కానీ చూసినట్లయితే దీని ఆన్సర్ అనేటటువంటిది మనకి స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. అన్ని పుస్తకంలో నుంచి వస్తాయని కాదు, మనం ఎలా ప్రిపేర్ కావాలనేటటువంటి దానికి ఎలాంటి పుస్తకాలు లేకపోతే వచ్చేసి ఏ రకంగా ప్రిపేర్ కావాలనేటటువంటిది వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి. తర్వాత నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీలకు సంబంధించి కింది వాటిని జతపరచుము. అంటే తెలంగాణలో గానా చూసినట్లయితే కొంతమంది తెలంగాణ కోసం పోరాడినటువంటి ఎవరైతే యోధులు ఉన్నారో వాళ్ళ పేర్ల మీద కొన్ని యూనివర్సిటీస్ అనేటటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటి జరిగింది. అలాంటి వాటిల్లో కన్నా చూసినట్లయితే మనకి ఫస్ట్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య జయశంకర్ పేరుతో వచ్చేసి ఏర్పాటు చేశారు. ఆరోగ్య హెల్త్ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు గారి పేరుతో ఏర్పాటు చేశారు. ఉద్యాన హార్టికల్చర్ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో వచ్చేసి ఏర్పాటు చేశారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 అనేటటువంటిది దీని ఆన్సర్ అనేటటువంటిది 4. అంటే ఈ ప్రశ్నలు అనేటటువంటి చూసినప్పుడు కొన్ని ఈజీగానే వచ్చేసి ఉంటాయి, కొన్ని ఏమవుతున్నాయంటే మనకి కష్టంగా వచ్చేసి కనిపించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. సరే, ఇక్కడ చూసినప్పుడు ఇది మనకి తెలంగాణ జాగ్రఫీలో కన్నా మీరు చూసినట్లయితే వీటికి ఆన్సర్ అనేటటువంటి చేయడం జరుగుతుంది. కింది వాటిలో ఏ జతలు ఒకదానితో ఒకటి సరిగా కలిగి లేవు అంటే సంబంధం అనేటటువంటిది లేదు అనేటటువంటిది. భరతనాట్యం కర్ణాటక సంగీతంతో వచ్చేసి సంబంధం అనేటటువంటిది వచ్చేసి ఉంది. తర్వాత సత్రియ అంకియా నాట్ వీటితో ఈ రెండింటికి వచ్చేసి సంబంధం అనేటటువంటిది వచ్చేసింది. ఇవి అస్సాంకి సంబంధించినటువంటి నాట్యాలు అనేటటువంటి. తర్వాత మోహినియాట్టం కుట్టియాట్టం అనేది ఒక థియేటర్ పేరు, అది కేరళలో ఉండేటటువంటిది. తర్వాత కూచిపూడి కుమిలికి ఏమి రకమైన సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి AB అనేటటువంటిది దీని ఆన్సర్ అనేటటువంటిది. కాబట్టి కొన్ని క్రిటికల్గా వచ్చేసి ఉండడం జరుగుతుంది. మనకేంటంటే భరతనాట్యం కర్ణాటక సంగీతంలో ఎవరు సుబ్బలక్ష్మి లేకపోతే భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది ఈ రకంగా చూస్తున్నాం, కానీ ప్రశ్నలు అనేటటువంటి ఈ రకంగా వచ్చేసి అడగడం అనేటటువంటిది వచ్చేసి జరుగుతూ వచ్చేస్తుంది. తర్వాత మనకి
ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించము. ఇక్కడ ఈస్ట్ ఆస్ట్రేలియన్ సముద్ర ప్రవాహము అనేది పసిఫిక్ మహాసముద్రంలో కవోష్ణ సముద్ర ప్రవాహము. అదేవిధంగా వెస్ట్ ఆస్ట్రేలియన్ సముద్ర ప్రవాహం అనేది హిందూ మహాసముద్రంలో ఉండే శీతల ప్రవాహము అనేటటువంటిది. అసలు సముద్ర ప్రవాహాలు వీటి గురించి చాలా వరకు చదివి ఉండరు. ఇవన్నీ సివిల్స్ వాళ్ళు చదివి ఉంటారు. వాళ్ళు ఆన్సర్ చేయడానికి కొద్దిగా అవకాశం వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేటటువంటి కుప్పలుగా వచ్చేసి ఏమవుతున్నాయి అంటే చదవడం వల్ల చూడడం వల్ల ఏమీ రాదు. సబ్జెక్ట్ అనేటటువంటిది ఉంటే ఇలాంటి ప్రశ్నలు అనేటటువంటివి మనం ఈజీగా వచ్చేసి చేయడానికి ఆస్కారం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఆస్ట్రేలియా అనేటటువంటిది, ఇది ఆస్ట్రేలియా అనేటటువంటిది. ఈ ఆస్ట్రేలియాలో కానీ చూసినట్లయితే మనకేమడిగాడు, ఈస్ట్ ఆస్ట్రేలియన్ అంటే ఈస్ట్ అంటే వచ్చేసి తూర్పు సముద్ర ప్రవాహము. అది ఎక్కడ ఉందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది కవోష్ణ సముద్ర ప్రవాహం అంటే వెచ్చటిది అని అంటాం. ఇది వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ ఏమవుతుందంటే వచ్చేసి 0 డిగ్రీ దగ్గర ఇక్కడ నీకు ఈ ఓషన్ కరెంట్స్ అనేటటువంటి ఇక్కడ నుంచి ఏమవుతాయంటే వచ్చేసి అవి వ్యాపార పవనాల వలన వచ్చేసి డిఫ్లెక్షన్ వచ్చేసి వంగి ఇటువైపుకి వచ్చేసి ప్రయాణం చేస్తాయి. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ప్రవాహం భూమధ్య రేఖ దగ్గర పుట్టి అది ఏమవుతుందంటే ఆస్ట్రేలియా యొక్క అది తూర్పు తీరం గుండా వచ్చేసి ప్రయాణం చేస్తుంది. అది ఏమవుతుందంటే భూమధ్య రేఖ దగ్గర ఉద్భవించే ప్రవాహాలు అన్నీ వచ్చేసి అవి వెచ్చటి ప్రవాహాలు. కాబట్టి అది ఏమవుతుందంటే వెచ్చటి ప్రవాహము, కవోష్ణ ప్రవాహము. కాబట్టి నీకు ఆస్ట్రేలియా యొక్క తూర్పు తీరంలో ప్రవహించేటటువంటి ఈ ప్రవాహం వచ్చేసి కవోష్ణ సముద్ర ప్రవాహము అనేటటువంటిది అది కరెక్ట్ అయినటువంటిది. ఓకే, క్వశ్చన్గా చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి ప్రవాహం అనేటటువంటిది ప్రవహిస్తుంది కాబట్టి ఇది పసిఫిక్ ఓషన్ కాబట్టి ఇది వామ్ కరెంట్ అనేటటువంటిది భూమధ్య రేఖ నుంచి ఏమవుతుందంటే ఇలా ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి నీకు ధృవాల దగ్గర నుంచి ఇంకొక కరెంట్ ఏమవుతుందంటే ఆస్ట్రేలియా యొక్క పశ్చిమ తీరం వెంబడి వచ్చేసి ఏమవుతుందంటే ప్రవహించడం జరుగుతుంది. ఇదంతా ఇండియన్ ఓషన్ అన్నమాట. ఇది కోల్డ్ కరెంట్ అనేటటువంటిది కాబట్టి ఇది శీతల జల ప్రవాహము. కాబట్టి నీకు ఈ రెండు ప్రవాహాలు అంటే ఏబి అనేటటువంటిది రెండు ఆన్సర్ అనేటటువంటిది వచ్చేసి మనకి కరెక్ట్ అయినటువంటిది అన్నమాట. అంటే ఇక్కడ ఏబి రెండు వచ్చేసి కరెక్ట్ అయినటువంటివి. ఇది కూడా మీకు ఓషనోగ్రఫీలో వచ్చేసి ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ అనేటటువంటిది వచ్చేసి ఉంది. ప్రపంచ ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తరణను చూపే సమోష్ణ రేఖల గురించి కింది వ్యాఖ్యలను పరిగణించండి. అంటే కింది సమోష్ణోగ్రత రేఖలు ప్రపంచం అంటే మీకు జనరల్గా ఈ జాగ్రఫీలో కానీ చూసినట్లయితే క్లైమేటాలజీలో వచ్చేసి లెసన్ ఉంటుంది. ఉష్ణోగ్రత ఈ ఉష్ణోగ్రతలో వచ్చేసి నీకేమో హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అనేటటువంటిది, సమోష్ణోగ్రత రేఖలు. ఆ సమోష్ణోగ్రత రేఖలు అనేటటువంటిది భూమి మీద సముద్రాల మీద ఏ రకంగా వచ్చేసి ఉంటాయి, ఎందుకు దక్షిణార్ధగోళంలో సమోష్ణోగ్రత రేఖలు సమాంతరంగా వచ్చేసి ఉంటాయి, ఎందుకు ఉత్తరార్ధగోళంలో సమోష్ణోగ్రత రేఖలు జిగ్జాగ్గా ఉంటాయి అనేటటువంటిది ఇవన్నీ మనకి అక్కడ క్షుణ్ణంగా ఒక లెసన్ దాని మీద అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా వచ్చేసి మనం చేయొచ్చు. ఇక్కడ సమోష్ణోగ్రత రేఖలు తూర్పు పడమర దిశలో ఉంటాయి మరియు సాధారణంగా అక్షాంశాలకు సమాంతరంగా విస్తరించి ఉంటాయి. ఇది కరెక్ట్. తర్వాత సాధారణంగా సమోష్ణోగ్రత రేఖలు వంకర లేకుండా ఉంటాయి, కానీ భూమి మీద మరియు నీటి యొక్క వేడి మరియు శీతలీకరణ ప్రక్రియలో వ్యత్యాసాల కారణంగా అవి ఖండాల మరియు సముద్రాలు కలిసే ప్రాంతాల్లో వంగి ఉంటాయి అనేటటువంటిది వచ్చేసి ఉంది. అయితే ఇక్కడ గాన చూసినట్లయితే వ్యాఖ్యలను సరైనవి ఏవి అని వచ్చేసి అడిగాడు. తర్వాత అదే రకంగా వచ్చేసి ఇక్కడ మనకి గాన చూసినట్లయితే వచ్చేసి ఈ రెండు వచ్చేసి కరెక్ట్, ఏ అండ్ బి. మరియు తర్వాత సమోష్ణోగ్రత రేఖలు దక్షిణార్ధగోళం కంటే ఉత్తరార్ధగోళంలో మరింత క్రమబద్ధంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో వచ్చేసి క్రమబద్ధంగా వచ్చేసి ఉండవు. ఎందుకంటే అక్కడ భూమి మరియు జలభాగాలు అనేటటువంటి చూసినప్పుడు భూభాగం అధికంగా ఉండి భూభాగం మీద ఉండేటటువంటి వివిధ రకాల నైసర్గిక స్వరూపాల కారణంగా వచ్చేసి ఉష్ణోగ్రతలు అనేటటువంటివి ఎక్కువ తక్కువగా ఉండి అవి వంపులు వచ్చేసి తిరిగి ఉండడం జరుగుతుంది. దక్షిణార్ధగోళంలో మటుకు అవి ఏమవుతాయంటే వచ్చేసి క్రమబద్ధంగా వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే జలభాగం అధికంగా ఉంటుంది కాబట్టి సమాంతరంగా వచ్చేసి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏబి అనేటటువంటిది వచ్చేసి కరెక్ట్. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆన్లైన్ కోచింగ్లు అనేటటువంటి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటటువంటిది ఆస్పిరెంట్స్ వచ్చేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ మీద మనకేమవుతుందంటే దాని గురించినటువంటి విశ్లేషణ ఇవన్నీ వచ్చేసి ఆఫ్లైన్ కోచింగ్లోనే వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఉంటుంది.
ఓన్లీ ఆన్లైన్ అనేటటువంటిది ఇప్పుడు ఉంది కాబట్టి ఆ చెప్పేటటువంటి ఇది కూడా మనం అంటే ఎంచుకునేటటువంటి విధానమే మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇది. తర్వాత నెక్స్ట్ మనకి అదే దీనికి సంబంధించింది. తర్వాత ఈ క్రింది జతలను పరిగణించము. ఈ క్వశ్చన్ అనేటటువంటిది కానీ చూసినట్లయితే మనకి జనరల్గా కరెంట్కి సంబంధించి ప్లస్ ఇట్లా జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలతో ముడిపెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఈ లచిన్ కారిడార్ అనేటటువంటిది చూసినట్లయితే ఇది ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. ఎందుకంటే నగోయా కారాబాగ్ రీజన్ అనేటటువంటిది వచ్చేసింది. అక్కడ నీకేమవుతుందంటే వచ్చేసి రెండు దేశాలకు మధ్య సంబంధించి కొంత వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు అనేటటువంటివి వచ్చేస్తున్నాయి. అది కరెక్టు. ఇలేమి ట్రయాంగిల్ అనేటటువంటిది ఉంది. ఇది దక్షిణ సుడాన్ ఇథియోపియా మధ్య ఉంది అనేటటువంటిది ఇది కాదు. తర్వాత ఎస్క్విబో అనేటటువంటిది ఉంది. ఇది వెనుజులా గయానాల మధ్య వచ్చేసి ఇది ఉంది. కాబట్టి మీకు ఆన్సర్ ఏంటంటే వచ్చేసి ఏ అండ్ సి అనేటటువంటిది దీని ఆన్సర్ అనేటటువంటిది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నీ చేయాలనేటటువంటిది వచ్చేసి ఏమి ఉండదు. అందరికంటే బాగా చేయాలనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. కాబట్టి అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు అనేటటువంటివి వచ్చేసి ఎవరు చేయలేరు. అది దానికి సంబంధించినటువంటి ఇది. తర్వాత మీకు భూగోళ శీతోష్ణ స్థితి మార్పు కారణంగా కరిగిపోతున్న ప్రపంచంలోని అతిపెద్ద శాశ్వత మంచు జ్వాలాబిలం వచ్చేసి జ్వాలాబిలం అంటే వచ్చేసి అది క్రేటార్ కరాహా క్రేటార్ ఇది రష్యాలో వచ్చేసింది. ఇదంతా వచ్చేసి మొత్తం కరిగిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అనేక క్రేటార్స్ అనేటటువంటి కరుగుతూ ఉన్నాయి. వాటిల్లో కానీ చూసినట్లయితే ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఈ కింది వ్యాఖ్యలను పరిగణించాం. పశ్చిమ బెంగాల్లోని బంకూరాలో ప్రముఖ వస్త్ర పరిశ్రమ అనేటటువంటిది ఉంది. ఇది కరెక్ట్ అయినటువంటిది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో దేవార్లో ప్రముఖ ఉన్ని వస్త్ర పరిశ్రమ ఉంది. అది కాదు. పై వ్యాఖ్యలో సరైనది వచ్చేసి ఏ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ ఈ క్రింది జతలను పరిగణించండి. ప్రత్యేక బలహీనమైన గిరిజన సమూహాలు అవి ఎక్కడెక్కడ వచ్చేసి ఉన్నాయి అనేటటువంటిది కానీ చూసినట్లయితే మనకి ప్రధానంగా మనం ఎక్కువగా గిరిజన జాతుల గురించి వచ్చేసి మాత్రమే చదివి ఉండడం జరుగుతుంది. ఆ గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, దీనికి కూడా మీకు ఇండియన్ జాగ్రఫీలో 350 పేజెస్ చూస్తే దీంట్లో మనకి ఆన్సర్ చేయడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనకి అసూర్ అనేటటువంటిది వచ్చేసి తెగలు ఉన్నాయి. ఇవి తమిళనాడులో లేవు. ఇవి జార్ఖండ్లో వచ్చేసి తెగలు అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత గుటోబా గడాబా అనేటటువంటిది ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అతి తక్కువ మంది అంటే సంచరించే జాతులు. ఇవి జనరల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో గుటోబా గడాబా అనేటటువంటిది ఇది కరెక్ట్, బి అనేటటువంటిది. తర్వాత కోలం మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా రియాంగ్ అనేటటువంటి మణిపూర్లో వచ్చేసి లేదు. కాబట్టి బీసీలు అనేటటువంటి దాని ఆన్సర్ వచ్చేసి మనకి 2 అనేటటువంటిది. అంటే మనం అన్నీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నిటి మీద అవగాహన అనేటటువంటిది వచ్చేసి ఉండాలి. ఏదో కొద్దిగా చదివితే వచ్చేసి రాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వర్షపాతం గురించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అన్నాడు. అంటే మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం అనేటటువంటిది వార్షిక వర్షపాతంలో దాదాపు 80% పైగా దానివల్ల వచ్చేసి కురుస్తుంది. అది కరెక్ట్ అయినటువంటిది. నైరుతి ఋతుపవనాలు నీకు జూన్ నెలలో ప్రారంభమవుతాయి, సెప్టెంబర్కి ఎండ్ కావడం జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడేటటువంటి ఉష్ణమండల తుఫానులు ఈశాన్య ఋతుపవనాలతో మనకి దక్షిణ తెలంగాణలో వర్షపాతం వస్తుంది. కాబట్టి ఏబిసి 4th ఆన్సర్ అనేటటువంటిది వచ్చేసి కరెక్ట్ అయినటువంటిది. కాబట్టి తెలంగాణ జాగ్రఫీ మీద కూడా కొన్ని ప్రశ్నలు అనేటటువంటివి వచ్చేసి అడగడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ పోస్ట్ అనేటటువంటిది చూసినప్పుడు దీన్ని సంపాదించాలన్నప్పుడు వ్యాస్ట్గా వచ్చేసి మనం చదవాల్సి ఉంటుంది. ఏదో కొంత ఏరియా చదివితే సరిపోతుంది. అన్నీ చదివిన వాళ్ళకి ఏమవుతుందంటే అవగాహన ఉన్నవాడికి సెలక్షన్ రావడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. తర్వాత మనకి ఇంకొకటి చూసినట్లయితే కర్కట రేఖ మరియు మకర రేఖలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. అంటే మనం ఓన్లీ ఏదో పుస్తకంలో కర్కట రేఖ ఏ దేశాల గుండా పోతుందో లేకపోతే ఏ రాష్ట్రాల గుండా పోతుందో అనేదే కాకుండా కొన్ని ప్రధానమైనటువంటి నగరాలు కానివ్వండి, కొన్ని దేశాలు కానివ్వండి, ఎటు గుండా పోతుంది అనేటటువంటిది మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గ్రూప్ థర్డ్లో కూడా ప్రైమ్ మెరిడియన్కి నీకు తూర్పు వైపున అంటే రష్యా వైపున ఉండేటటువంటి సముద్రాల వరుస క్రమం అడిగాడు.
అంటే మనం ఏమనుకుంటామంటే సివిల్ సర్వీసెస్లోనే ఎక్కువ టఫ్గా ఉంటుంది అనుకుంటాం. ఈ టఫ్ అనేటటువంటిది ప్రతి దగ్గర వచ్చేసి ఉంటుంది. రాకపోతే టఫ్, వస్తే వచ్చేసి ఈజీ అనేటటువంటిది. కాబట్టి ప్రతిదీ వచ్చేసి మనం ఏమవుతుందంటే కొద్దిగా క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా అడుగుతాడు అనేటటువంటి తెలుసుకొని దానికి అనుకూలంగా మనం ప్రిపేర్ అనేటటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సో మెనీ కుక్స్ స్పాయిల్స్ ది ఫుడ్ అని నెంబర్ ఆఫ్ ఈ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసి ఏమవుతుందంటే దాంట్లో దీంట్లో ఇది రకంగా ఉంది. క్రమబద్ధంగా వచ్చేసి మనం చదివినప్పుడు మాత్రమే వీటికి ఆన్సర్ అనేటటువంటి చేయగలం. ఇప్పుడు చూడండి, భారతదేశంలో కర్కట రేఖ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాంల గుండా వెళ్తుంది. ఇది కరెక్ట్. తర్వాత మకర రేఖ బొలివియా దేశం గుండా వెళ్తుంది. బొలివియా గుండా వచ్చేసి వెళ్ళదు. రియో డి జనీరో నగరం మకర రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న నగరాలలో ఒకటి. ఇది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అండ్ సి మాత్రమే. అంటే 3 ఆన్సర్ అనేటటువంటిది, 3 దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటటువంటిది వచ్చేసి ఏ మరియు సిలు అనేటటువంటి. ఇది మీకు చూడండి, ఇదండి, ఇది భూమధ్య రేఖ. ఇక్కడ వచ్చేసి మనకి ఇదేంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, అంటే కర్కట రేఖ. ఈ కర్కట రేఖ అనేటటువంటిది మీకు తెలిసినటువంటిది, ఇండియా గుండా పోతుంది. మీకు ఇండియన్ జాగ్రఫీలో కానీ చూసినట్లయితే ఇది మనకి స్పష్టంగా వచ్చేసి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నీకు గానా చూసినట్లయితే గుజరాత్, తర్వాత వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అదే రకంగా వచ్చేసి మనకి ఈ వెస్ట్ బెంగాల్, అదే రకంగా వచ్చేసి త్రిపుర, మిజోరాం, వీటి గుండా వచ్చేసి పోతుంది అనేటటువంటిది. నెక్స్ట్ కర్కట రేఖ అనేటటువంటిది ఇండియాలో ఉండే ఆ రాష్ట్రాల గుండా పోతుంది. ఇంకోటి బొలివియా అడిగాడు. ఇది బొలివియా అనేటటువంటి సౌత్ అమెరికాలో ఉంటుంది. మకర రేఖ ఇది మకర రేఖ, ఈ లైన్ అనేటటువంటిది. ఇక్కడ చిలీ ఉంది, పెరగ్వే ఉంది, అదేవిధంగా వచ్చేసి వీటి గుండా పరాగ్వే అనేటటువంటిది, అర్జెంటీనా అదేవిధంగా బ్రెజిల్ గుండా వచ్చేసి పోవడం జరుగుతుంది. కాబట్టి అది బొలివియా గుండా పోదు అనేటటువంటిది మనకి తెలిసింది. తర్వాత రియో డి జనీరో అనేటటువంటిది చూసినట్లయితే మనకి అది రియో డి జనీరో ఎక్కడుందంటే వచ్చేసి మనకి ఇది మకర రేఖకి వచ్చేసి ఏమవుతుందంటే అత్యంత సమీపంలో ఉండేటటువంటి నగరాల్లో వచ్చేసి ఇక్కడ రియో డి జనీరో అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఇదన్న రియో డి జనీరో. దీని గుండా దగ్గరగా వచ్చేసి ఏమవుతుందంటే మకర రేఖ అనేటటువంటిది వచ్చేసి పోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ మనకి చూసినట్లయితే ఏ మరియు సి అనేటటువంటిది వచ్చేసి ఏమవుతుందంటే దీనికి ఆన్సర్ అనేటటువంటి. కాబట్టి చదివేటప్పుడు మ్యాప్ పాయింటింగ్, మకర రేఖలు, కర్కట రేఖలు, అదే రకంగా భూమధ్య రేఖ, అదే రకంగా వచ్చేసి అంతర్జాతీయ దినరేఖ, వీటికి దగ్గరగా ఉండే నగరాలు, అదేవిధంగా ఏ దేశాలు గుండా పోతున్నాయి అనేటటువంటి దాని మీద ఒక అవగాహన అనేటటువంటిది వచ్చేసి ఉండాలి. అది దానికి ఆన్సర్ అనేటటువంటిది. నెక్స్ట్ మనకి ఎంతసేపటికి జాగ్రఫీ అంటే ఎత్తైందేది, పొడవైందేది, లేకపోతే అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అనకుండా చాలా వరకు కాస్త ఆలోచించేటటువంటి ప్రశ్నలు అనేటటువంటి అడిగాడు. తర్వాత మనకి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో నైరుతి దిశ నుండి కాకుండా ఆగ్నేయ దిశ నుండి ప్రవేశిస్తాయి. ఇది కరెక్టే. అయితే దీనికి కారణం ఏంటంటే బంగాళాఖాతపు ఋతుపవనాల శాఖ మయన్మార్ తీరం వెంబడి వచ్చేసి ఆర్కాన్ యోమా పర్వతాలను వచ్చేసి తాకుతుంది. ఈ కొండలపై తాకుతుంది. ఈ కొండలపై అంటే వీటిని తాకిన తర్వాత ఈ ఋతుపవనాల శాఖలు ఎక్కువ భాగం ఏమవుతుందంటే భారతదేశపు ఉపఖండం వైపుకి వచ్చేసి మళ్లించబడతాయి, ఉపఖండం వైపుకి వచ్చేసి వస్తాయి. కాబట్టి ఇవి రెండు వచ్చేసి కరెక్టు. ఏ మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఆర్ అనేటటువంటిది రెండు నిజము. మరి ఆర్ అనేది ఏ యొక్క సరి అయినటువంటి వివరణ అనేటటువంటిది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 అనేటటువంటిది దాని ఆన్సర్ అనేటటువంటిది. కాబట్టి కొంత అవగాహన అనేటటువంటిది వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఉండాలి. ఏదో ఓన్లీ ఋతుపవనాలు మనకి ఎటువైపు నుంచి వచ్చేసి వీస్తాయి అనేటటువంటిది వచ్చేసి కాకుండా ఇదిగోండి టూ బ్రాంచెస్ ఉంటాయి. ఒకటేమో అరేబియా నుంచి వీస్తాయి, అవి నైరుతి దిశ నుంచి వెళ్తాయి. అయితే బే ఆఫ్ బెంగాల్ నుంచి వీచేటటువంటి ఏమవుతాయంటే వచ్చేసి ఇక్కడ మనకి ఖండభాగం వచ్చేసి ఉంటుంది. ఇదేమో బంగ్లాదేశ్, ఇదేమో వచ్చేసి మయన్మార్. దీన్ని ఢీకొని ఇక్కడ నీకు ఆర్కాన్ యోమా పర్వతాలు అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి. ఆ ఆర్కాన్ యోమా పర్వతాలను ఢీకొని అవి ఏమవుతాయంటే వచ్చేసి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ వైపుకి వచ్చేసి రావడం జరుగుతుంది.
కాబట్టి ఏ మరియు ఆర్ రెండు నిజమే, ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ అనేటటువంటిది. 2023లో భారతదేశానికి కీలకమైన ఖనిజంగా భారత ప్రభుత్వంతో గుర్తించబడినది ఏదంటే వచ్చేసి క్రోమైట్ అనేటటువంటిది. మిగతా అన్ని ఇవి కీలకమైనటువంటి ఖనిజాలు. వీటి యొక్క ఉపయోగాలు అనేటటువంటివి వచ్చేసి చాలా వాటిల్లో వాటి యొక్క పాత్ర అనేటటువంటి కీలకంగా వచ్చేసి ఉంటుంది. కాబట్టి వాటిని క్రిటికల్ మినరల్స్ అని వచ్చేసి పిలవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కొన్ని వాటిని క్రిటికల్ మినరల్స్గా వచ్చేసి గుర్తించడం జరుగుతుంది. వాటిల్లో మనకి కోబాల్ట్ అనేటటువంటిది, రాగి, తగరము వీటిని వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి మనకి క్రిటికల్ మినరల్స్గా గుర్తించారు. 2023లో క్రోమైట్ని వచ్చేసి గుర్తించలేదు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఏ అల్యూమినియం ప్లాంట్లు వాటి స్థానంతో సరిపోతాయి అనేటటువంటిది. ఇప్పుడు మనకి పరిశ్రమలు ఇండస్ట్రీస్ గురించి వచ్చేసి చదువుతాం. ఇండస్ట్రీస్లో వచ్చేసి మనం జనరల్గా కానీ చూసినట్లయితే ఎంతసేపటికి వచ్చేసి మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారాలు లేదా జూట్ ఇండస్ట్రీ, కాటన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇవే చదువుతాం. అందుకని అన్నిటి మీద వచ్చేసి మనకు ఉండాలి. ఏమి ఇచ్చాడు, ఒకటి పట్టు పరిశ్రమ ఇచ్చాడు బంకూరా అనేటటువంటిది. ఇంకొకటి కానీ చూసినట్లయితే మనకి ఇప్పుడు అల్యూమినియం ఇండస్ట్రీ ఇచ్చాడు. ఈ అల్యూమినియం ఇండస్ట్రీలో ఇండాల్కో అని, నాల్కో అని, బాల్కో అని, తర్వాత ఇలా కొన్ని సంస్థలను వచ్చేసి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి కింద నీకు అల్యూమినియం ప్లాంట్స్ అనేటటువంటి ఏర్పాటు అనేటటువంటిది చేయడం జరిగింది. వీటిల్లో హిండాల్కో అనేటటువంటిది రేణుకూట్లో ఏర్పాటు చేశారు. అది ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఉంది, ఇది కరెక్ట్. తర్వాత బాల్కో అనేది కోర్బాలో ఉంది. ఈ కోర్బా అనేటటువంటి మనకి ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఉండడం జరుగుతుంది. నాల్కో అనేటటువంటిది ఎక్కడుందంటే వచ్చేసి అసన్సోల్ కాదు, అది కోరాపుట్లో వచ్చేసి ఉంది. తర్వాత ఏబి వచ్చేసి దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్, అంటే ఏ అండ్ బి. నెక్స్ట్ అది మీకు ఇండస్ట్రీస్లో 292 పేజీలో వచ్చేసి అది దాని ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ మనకి లేక్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ లేక్స్కి సంబంధించింది కూడా మనకి నదులకు సంబంధించినటువంటి దాంట్లో 80 పేజెస్లో చూసినట్లయితే ఇవి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నందా సరస్ అనేటటువంటిది గోవాలో వచ్చేసి ఉంది. అదేవిధంగా ఆన్సుపా సరస్ అనేటటువంటిది ఒడిశాలో వచ్చేసి ఉంది. సూర్ లేక్ మధ్యప్రదేశ్లో వచ్చేసి లేదు. నాల్ లేక్ అనేది గుజరాత్లో వచ్చేసింది. కాబట్టి బీసీఈ అనేటటువంటిది వచ్చేసి కరెక్ట్ అయినటువంటి జతలు అనేటటువంటిది. కాబట్టి కొన్ని చదివి మనం బాగా వ్యాస్ట్ రీడింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నేమో అవగాహన ఉండాలా, కొన్నేమో వచ్చేసి విశ్లేషణ ఉండాలా, కొన్నేమో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నీకేమవుతుందంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేటటువంటి దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. తర్వాత కలక్కడల్ అనే పదానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇది ఒక దృగ్విషయం, అంటే ఒక ఫినామినా అనేటటువంటి జనరల్గా వచ్చేసి కేరళ యొక్క దక్షిణ తీర ప్రాంతంలో వచ్చేసి సంభవించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ఋతుపవనాలకు ముందు కానీ ఋతుపవనాల యొక్క తరువాత కానీ నీకు ఋతుపవనాలు సంభవించేటప్పుడు కానీ ఇక్కడ నీకు ఏమవుతుందంటే కొన్ని సముద్రపు ప్రాంతం నుంచి వచ్చేసి అలలు అనేటటువంటి భూప్రాంతాన్ని వచ్చేసి ముంచివేయడం జరుగుతూ వచ్చేసి ఉండడం జరుగుతుంది భూప్రాంతం మీదకి. ఇలా స్థానికంగా వచ్చేసి ఇక్కడ కలక్కడల్ అని పిలుస్తారు. ఇక్కడ సముద్రము భూమి మీదకి వచ్చేసి ప్రవేశించి తీర ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఇది కరెక్ట్ అనేటటువంటిది. తర్వాత ఇవి స్థానిక పవనాలలో ఎటువంటి గమనించదగిన మార్పు లేకుండా సంభవించే మెరుపు వరద సంఘటనలు. అంటే స్థానిక పవనాలు అంటే లోకల్ విండ్స్ అనేటటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ రకంగా వచ్చేసి ఉండదు. కాబట్టి స్థానికంగా ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు, భూజల విస్తరణ వీటి మీద ఆధారపడి స్థానిక పవనాలు అనేటటువంటివి వచ్చేసి వీస్తూ ఉంటాయి. సముద్రం మీద నుంచి భూమి మీదకు కొన్ని పవనాలు వీస్తూ ఉంటాయి. అదేవిధంగా కొండలు ఉండేటటువంటి ప్రాంతాల్లో కొన్ని పవనాలు కెటాబాటిక్, అనాబాటిక్ విండ్స్ అనేటటువంటివి వీస్తూ ఉంటాయి. పర్వత లోయ పవనాలు అనేటటువంటి, అదేవిధంగా సీ బ్రిడ్జెస్ అనేటటువంటి ఇలా వీస్తూ వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఇవి రెండు వచ్చేసి కరెక్ట్ అయినటువంటివి. కాబట్టి ఏ మరియు బి ఈ రెండు వచ్చేసి సరైనటువంటి దాని ఆన్సర్ వచ్చేసి ఏబి అనేటటువంటిది. నెక్స్ట్ భారతదేశంలో కనిపించే నల్ల నేలలకు అంటే రేగూర్ సాయిల్కి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నాడు. అంటే
వీటిలో ఏవి కరెక్ట్ అయినవి అని. అంటే మనకి నల్లరేగడి నేలలు భారతదేశంలో 3వ అతిపెద్ద నేలల సమూహం. ఈ నల్లరేగడి నేలలు అనేటటువంటి అల్యూవియల్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ తర్వాత అత్యధికంగా విస్తరణలో ఉండేటటువంటివి. అయితే ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే ప్రతిదీ సాయిల్ ఏర్పడడానికి నీకేమవుతుందంటే అనేక కారణాలు, దానికి కావాల్సిన పేరెంట్ మెటీరియల్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనకి నల్లరేగడి నేలలు కన్నా చూసినట్లయితే లావా శిలలు అనే తెలుసు. అయితే ఇక్కడ ఏమిచ్చాడు మనకి కేంబ్రియన్ లావా ప్రవాహాల చేత వచ్చేసి ఇవి ఏర్పడ్డాయి అని వచ్చేసి అన్నాడు. అంటే కేంబ్రియన్ కాలం లావా నాటి నుంచి మాతృ పదార్థాన్ని పొందినాయి అని. అంటే వీటికి మాతృశిల ఏంటంటే కేంబ్రియన్ పీరియడ్లో లావాలు అనేటటువంటి భారతదేశంలో బయటకు వచ్చి అవి ఘనీభవనం చెంది శిలలుగా ఏర్పడి అవి శైథిల్యం చెంది ఏర్పడ్డాయని అర్థం. కానీ మనకి లావా ప్రవాహాలు ఎప్పుడు వచ్చాయంటే క్రిటేషియస్ పీరియడ్లో వచ్చాయి. కాబట్టి ఇది తప్పు అనేటటువంటిది. అంటే మనకి సెకండ్ లెసన్ తెలిసి ఉండాలి. ఏది లావా అంటే మనకి ఓన్లీ పీఠభూమి అంటాం, ఎట్టా ఏర్పడిన లావా అంటాం. లావా అన్నప్పుడు దాంట్లో కొంత అవగాహన ఏ పీరియడ్లో ఏమేమి ఏర్పడ్డాయి అనేటటువంటిది. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి నాలెడ్జ్ అంటే బాగా మనం దాని మీద ఇన్డెప్త్ అంటే అవగాహన వచ్చేసి ఉండాలి. కాబట్టి క్రిటేషియస్ లావా ప్రవాహాల చేత అవి ఏర్పడినటువంటివి. తర్వాత ఇవి అధికంగా నీటి నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది కరెక్టే, ఇది కరెక్టు, ఇది కరెక్టు. కాబట్టి ఏసీ అనేటటువంటి రెండు కరెక్టు, ఏసీ మాత్రమే కరెక్ట్ అయినటువంటిది. ఏ అండ్ సి అనేటటువంటి. తర్వాత ఇది కూడా మీకు ఇండస్ట్రీస్లో వచ్చేసి ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి జనపనార పరిశ్రమ వచ్చేసి రిషారాలో వచ్చేసి ఏర్పాటు అనేటటువంటిది చేయడం జరిగింది కోల్కతా దగ్గర. ప్రతి పరిశ్రమ వచ్చేసి దేని మీద ఆధారపడి ఉంటుందంటే వచ్చేసి కొన్నేమో ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనకి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. అల్యూమినియం ఇండస్ట్రీ ఎలక్ట్రిసిటీ ఉండే దగ్గరైనా పెట్టచ్చు, లేకపోతే వచ్చేసి అల్యూమినియం దొరికే దగ్గరైనా పెట్టచ్చు. అంటే బాక్సైట్. పంచదార పరిశ్రమ ఉంటుంది, చెరకు ఎక్కడైతే ఉంటుందో అక్కడే వచ్చేసి పెడతాం, ఇంకెక్కడ పెట్టడానికి వీలు లేదు. అంటే ఒక పరిశ్రమ లొకేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ జనపనార పరిశ్రమ కూడా ప్రధానంగా ముడిసరుకు ఆధారితమైనటువంటి పరిశ్రమ. రెండూ కరెక్టే అనేటటువంటి. కాబట్టి ఏ అండ్ బి వచ్చేసి రెండు వచ్చేసి సరైనవే. కాబట్టి భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమ రిషాలో వచ్చి స్థాపించబడింది. జనపనార పరిశ్రమ ప్రధానంగా ముడిసరుకు ఆధారిత పరిశ్రమ. తర్వాత జపాన్లోని క్రింది దీవులను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి అనేటటువంటిది వచ్చేస్తుంది. అంటే మనకి జపాన్ అనేటటువంటిది ఏమవుతుందంటే ఇది దీవుల సమూహం అనేటటువంటిది వచ్చేసి ఇది. ఇప్పుడు మనకి ఇండోనేషియా ఉంది, బాలి, సుమిత్ర, అదే కలియమంటన్, ఇలా ద్వీపాలు అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి. మనకి ఉత్తర అండమాను, దక్షిణ అండమాను, మధ్య అండమాను ఇటు ఈ రకంగా ఎలా ఉన్నాయో ఇవి కూడా వచ్చేసి ఈ రకంగా వచ్చేసి ఉంటాయి. వీటిల్లో చూసినప్పుడు మనకు ఫస్ట్ ఉండేది హోక్యోడో అనేటటువంటి ఐలాండ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి హోన్షు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి షికాగో ఉంటుంది. తర్వాత క్యూషు అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఐలాండ్స్ అనేటటువంటివి ఉన్నప్పుడు వాటి యొక్క ఆర్డర్ నార్త్ టు సౌత్ ఉన్నాయా, సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్, కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇంపార్టెంట్ అంటే అదే ఒక ఆ దేశాల యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి. ఇప్పుడు మనం ఏ అర్ధగోళంలో ఉన్నామంటే ఉత్తరార్ధగోళం అంటాం. అదే ఆస్ట్రేలియా అయితే దక్షిణార్ధగోళం, అదే అర్జెంటీనా అయితే దక్షిణార్ధగోళం. ఇటు ఈ రకంగా కొంత అవగాహన అనేటటువంటిది వచ్చేసి ఉండాల్సి ఉంటుంది. ఇది జపాన్ అనేటటువంటిది. ఇక్కడ నుంచి నీకు ఏమవుతుందంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చేసి అడిగాడు. ఉత్తరం నుంచి దక్షిణానికి అన్నప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ హోక్యోడో ఉంటుంది, తర్వాత వచ్చేసి హోన్షు, తర్వాత షికాగో, క్యూషు అనేటటువంటివి ఉంటాయి. ఇవి దీనికి సంబంధించింది. కాబట్టి దాదాపు 19 క్వశ్చన్స్ అనేటటువంటి దీంట్లో వచ్చాయి. బాగా అవగాహన వచ్చేసి ఉన్నట్లయితే దాదాపుగా వచ్చేసి 15 to 16 క్వశ్చన్స్ పైన దీంట్లో ఆన్సర్ చేయొచ్చు. మనం అన్నిట్లో అన్నీ వస్తే అవి ఇన్ అవుతాయి, కానీ మనం ఒకే దాంట్లో ఇన్ని కావాలనుకున్నప్పుడు అది ఇన్ అవుతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నిటి మీద వచ్చేసి అవగాహన అనేటటువంటిది ఉండాలి. కాబట్టి మంచి పుస్తకాలు అనేటటువంటివి చదువుతూ అదే రకంగా వచ్చేసి కోచింగ్ అనేటటువంటిది ఆన్లైన్ కన్నా కూడా ఆఫ్లైన్ కోచింగ్ దేనికైనా వచ్చేసి బెటర్ అనేటటువంటిది వచ్చేసి ఈ పేపర్స్ ప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి నిర్ణయం అనేటటువంటిది ఆస్పిరెంట్స్ది అయినా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి
దాని మీద కొంత దృష్టి ఉంచుకొని కోచింగ్ తీసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఏది తీసుకోవాలి, ఏదో ఇప్పుడు ఏమవుతుందంటే 3000కే అన్నీ వచ్చే సబ్జెక్ట్స్ అంటాం. ఒక ఆయన చెప్తూ ఉంటాడు మనకి అడ్వర్టైజ్మెంట్లో, డబ్బులు ఊరికే రావని. చదువు కూడా ఊరికే వచ్చేసి రాదు, చెప్పాలా, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ వచ్చేసి ఉంటుంది. అవన్నీ వచ్చేసి ఏమవుతుందంటే మనం దృష్టిలో పెట్టుకొని మనకు సెలక్షన్ రావాలనుకున్నప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్, మంచి లెక్చరర్లు వీళ్ళందరూ ఉండేటటువంటి దగ్గర చేరినట్లయితే కొంత మనకి సెలక్షన్ రావడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. ఈ వీడియోని వచ్చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.